Hello friends, welcome back to our channel and here is our spoiler alert of the film ఇరుముడి. సో మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది. అండ్ మాస్ మహారాజాకి మాస్ బ్లాక్ బస్టర్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుంది ఇది అతని కెరియర్‌లో. అండ్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అయితే మనకి టోటల్లీ ఎమోషన్స్ పండిస్తాడు శివ నిర్వాణ గారు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో ఎమోషన్స్ కూడా మీకు ఎలా ఉంటాయంటే ఫాదర్ అండ్ డాటర్ మధ్య మీకు ఎమోషన్స్ అయితే ఘోరంగా ఉంటాయి. అండ్ కామెడీ సీన్స్ కూడా కొంచెం పండించాడు. అండ్ ఎగ్జాక్ట్‌గా ఇంటర్వల్‌కి అయితే మన రవితేజ గారు ఇరుముడి వేస్తారనమాట. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ హాఫ్ అయితే మీకు అసలకి మీరు సీట్‌లోనే కూర్చోరు. అంత బావుంటుంది సినిమా అయితే. సో నేను వెళ్ళిందయితే పీవీఆర్‌కి అనమాట. సో హౌస్‌ఫుల్ అయితే నడిచింది. సినిమా ఫస్ట్ షో ఎళ్ళా. కానీ లిటరల్లీ సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ 'మల్లెపూల పల్లకి' సాంగ్ డీజే వర్షన్ ఉంది కదా! సో అది కూడా మనకి థియేటర్‌లో అయితే వేస్తాడు. అప్పుడు మాత్రం వామ్మో! అసలు ఫుల్ కేకలైతే ఉన్నాయన్నమాట థియేటర్‌లో. చాలా బాగుంది సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఇది మాత్రం మాస్ మహారాజా రవితేజ గారికైతే కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ఎందుకంటే పాపం వరుసగా 8 ఆర్ 10 ఫిల్మ్స్ అనుకుంటా ఫ్లాప్స్‌తో రావడం. అండ్ ఆఫ్టర్ దట్ దాదాపు 2 జనరేషన్స్ తర్వాత ఈ మూవీ కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయితే అయ్యిందనమాట. సో, మనకి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఓపెనింగ్ సాంగ్ వచ్చేసి 'కట్టు కట్టు' సాంగ్‌తో అయితే మనకు ఓపెనింగ్ అవుతుంది. అండ్ లిటరల్లీ సినిమాలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. అవి మాత్రం నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయను. స్పాయిలర్స్ అయితే అవుతాయన్నమాట. సో, మీరైతే అవి థియేటర్‌లోనే ఎంజాయ్ చేయాలి. ఒక్కో ట్విస్ట్ అయితే మెంటల్ వేరే లెవెల్‌లో ఉంటాయన్నమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రీసెంట్‌గా ఇప్పుడు చాలా బజ్ నడిచింది కదా! 'రామ్ చరణ్' గారు ఉంటారు. అండ్ ఈ 'మల్లెపూల పల్లకి' సాంగ్‌లో ఎంట్రీ ఇస్తారని. సో, అదైతే ఏముండదు. అలాంటి క్యామియోస్ అయితే ఏముండవు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో మీరు గమనిస్తే చాలా క్లీన్ అండ్ స్మూత్‌గా ఒక్కో క్యారెక్టర్ బాగా రాశారు శివ నిర్వాణ గారు. అండ్ స్టోరీ మీ అందరికి ఆల్రెడీ తెలిసిందే. మనకి ఫుల్లీ ట్రైలర్‌లో చెప్పారనమాట. ఆడపిల్లల మీద ఈ టోటల్ మూవీ అయితే బేస్ అయ్యి ఉంటుంది. అండ్ వాళ్ళందరికీ సంథింగ్ ఏదో స్కూల్‌లో ఇట్లా ఉంటుంది. అలా ఉంటుంది కదా! సో, మనకి ఆల్రెడీ ట్రైలర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాజ్ ఇట్ ఈజ్ మనకి మూవీలో అదే ఉంది. కానీ ఇక్కడ ఆ చూపించిన విధానం అయితే డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు రవితేజ గారిని. సో, లాస్ట్ క్లైమాక్స్ అయితే లిటరల్లీ చాలా బాగుంటుంది. రవితేజ గారి యాక్టింగ్ అయితే పీక్ లెవెల్‌లో ఉంటుంది. ఇంచుమించు మీరు ప్రైమ్ రవితేజ గారిని అయితే చూస్తారనమాట. సో, అంత బాగా యాక్ట్ చేశారు రవితేజ గారైతే. అండ్ మీరు 'ఇరుముడి' మూవీ చూసారా? చూస్తే కామెంట్‌లో చెప్పండి ఎలా ఉందో. అలాగే ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.